ప్రజాస్వామికంగా 16వ వార్డు మేము గెలిచినాం. మా చెల్లి 8వ వార్డు నుంచి గెలిచింది. మా బాబీ అజీంబాయ్ జీత్ గయా. గెలిచిన వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వమంటే సతాయిస్తూ ఉన్నారు. ఏదైతే గెలిచిన క్యాండిడేట్లు కావాలని 16వ వార్డులో కేవలం 2 ఓట్లతో ఉంటుంది. రికౌంటింగ్ అని బాధ్యతగా అడిగింది. డెమోక్రాటిక్ వేలో అడిగితే మా వాళ్ళని అలో చేయాలి క్యాండిడేట్. తర్వాత వచ్చిన తర్వాత టైం అయిపోయింది అంతే. నేను అరగంట కొట్లాను, అర్ధగంట ధర్నా చేసిన. గంట సేపటి దాకా నన్ను గేట్ దగ్గర నుంచి లోపల ఉంటారు. ఏం అన్డెమోక్రాటిక్ అండి, అప్రజాస్వామికంగా. ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు వాళ్ళే మా దేవతలు. మాకు ఓట్లేస్తే నా ఓటమిని అంగీకరించిన కదా. ఓటమిని అంగీకరించి నేను 2 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నా. మాకు ఇలా 6 సీట్లు గెలిపిస్తే 6 సీట్లు మేము 6 సీట్లను పెట్టుకుంటున్నాం. మేము అనేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ గుండాయిజం, ఇంద్రమ్మ రాజ్యం కాదు ఇది. ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, క్యాండిడేట్లను బెదిరిస్తారు, క్యాండిడేట్ల ఇళ్ల మీద దాడి చేస్తారు, క్యాండిడేట్ల వ్యాపారం ఎట్లా నడుస్తున్నాయంటారు. విడ్రాలు అప్పుడు విడ్రా చేసుకోమంటారు. పోటీ చేసేటప్పుడు వాళ్ళు దగ్గరుండి రిగ్గింగ్ చేయించుడు, దగ్గరుండి అలవ చేసుడు, కండువాలేసి లోపలికి పంపుడు. చివరికి 2 ఓట్లతో మాకు రికౌంటింగ్ చేయాలంటే చేయరు. 16వ పరిస్థితిలో న్యాయ పోరాటం చేస్తాం. చీఫ్ సెక్రటరీకి చెప్పాం, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాం. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతాం అధికారులు. ఎవరు ఇప్పుడు 36 వార్డులు ఉన్నాయి, మీరు మీడియా మిత్రులు చూశారు. ఒక 35 వార్డుల గురించి నేను కొట్టాట వేసిన. క్లియర్గా జరిగింది కాబట్టి మా అభ్యర్థులను తీసుకొచ్చి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నాం. 16వ వార్డును దయచేసి రికౌంటింగ్ చేయాలా. సుమోటో కింద జిల్లా ఎలక్షన్ కమిషన్, జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా కూడా ఆశిస్తూ ఉన్నాం. కేవలం 2 ఓట్లతోనే 15 నిమిషాలు హుటాహుట్ అయ్యవలసిన అవసరం ఏముంది. క్యాండిడేట్ ఒక 2 నిమిషాలు లేట్ వస్తుంది, మైనారిటీ ఉంది 5 నిమిషాలు లేట్ వస్తుంది, టాయిలెట్ బాత్రూమ్ పోయి ఉంటారు 1 నిమిషం ఉంటుంది. 15 నిమిషాలు 14 నిమిషాలు లెక్క పెట్టుకొని చూస్తారా? వీళ్ళు అలో చేస్తారా? 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు కంటెస్టెడ్, 23 ఏళ్ళు ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు నన్నే గేట్ కాడ నుంచి అలో చేయలేదు. మీరే చూశారు. మీడియా మిత్రులే పంపియండి అని చెప్తే పంపించారు. మీ దయ వల్ల వాళ్ళు మీ కెమెరాలు మీడియా లేకపోతే నన్ను పంపిస్తున్నారు లోపలికి. జై తెలంగాణ.